హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. మీకు ఇప్పుడు ఒక రెసిపీ చూపిస్తున్నాను. స్నాక్స్ రెసిపీ అనమాట. పిల్లలు కాలేజ్కి వెళ్ళి కానీ స్కూల్కి వెళ్ళి కానీ రాగానే మన స్నాక్స్ ఉన్నాయా మమ్మీ అంటారు కదా. జంతికలండి, మురుకులు. ఏం స్పెషల్ అని కాదు కానీ నేను చేసే ఐటమ్స్ కొన్ని స్పెషల్ అన్నట్టు. 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో ఇంత చొప్పున శనగపప్పు వేసి గ్రైండ్ చేపించేసాను. ఇది గ్రైండెడ్ పొడి అనమాట. బియ్యం పిండి ప్లస్ శనగపప్పు. ఇదేమో సపరేట్ ఓన్లీ బియ్యం పిండి కొంచెం తీసుకోవాలి. ఇంకోటి ఇది కార్న్ఫ్లోర్ అండి. ఒక 2-3 స్పూన్స్ నేను కార్న్ఫ్లోర్ వేస్తాను. ప్లస్ ఇందులో కావాల్సినవి నువ్వులు, కొంచెం మన ఇది వామ అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ప్రాసెస్లోకి వెళ్దామా? చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి. అయితే క్రిస్పీ కావడానికి అందులో కలిపేటప్పుడు మంచి నూనె కాగింది పోసుకోవాలండి. రెండు వేడి చేసి పెట్టేసాను మంచి నూనె. అండ్ కలిపే వాటర్ కూడా కొంచెం వేడిగా ఉండాలి. జస్ట్ ప్రాసెస్ చూద్దామా మరి. సో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇది కార్న్ఫ్లోర్ పౌడర్ కొంచెం క్రిస్పీ బాగుంటాయి అనేసి 3 స్పూన్స్ వేసేసుకున్నాను. అండ్ ఇది మన నువ్వులు వేసేస్తున్నాను. ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, నేనైతే కొన్ని తీసేస్తున్నాను. వామ వచ్చేసి ఒక 2 స్పూన్స్ అండి, స్మాల్ 2 స్పూన్స్. ఇదొకటి వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అండ్ కారం కూడా. కారము ఎక్కువ కారం కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను నార్మల్ వేస్తున్నాను. నార్మల్, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది బ్యాలెన్స్, అది కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేస్తాను. మరీ ఎక్కువ ఉంటే అదేదో కర్రీలో ఉంటుందండి, అందుకని ఒక 3 స్పూన్సే ఎనఫ్. ఇప్పుడు మనం కాగబెట్టి పెట్టుకున్నాం కదండి మంచి నూనె, అది పోసేసుకోవాలండి. వాటర్ కూడా వేడి చేసుకున్నాం కదండి, అది కూడా పోసేసుకోవాలి. సో ఆయిల్ వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ స్పూన్తో ఇలా అనుకుంటున్నాను. తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మనం హ్యాండ్ పెట్టి మంచి మెత్త ముద్దలా కలుపుకోవాలండి. సో మురుకులు అంటే జంతికలు యొక్క పిండి ఈ విధంగా మెత్త కలుపుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. ఇది వేడి వాటర్, వేడి ఆయిల్ పోసుకోవడం వల్ల ఇట్లా అవుతుంది. సేమ్ టైం ఆయిల్ పెట్టుకున్నాను కడాయిలో. ఇప్పుడు దీంట్లో ఇది ఫ్రై చేసేసుకోవాలి. సో జంతికల మౌడ్లో ఇది పెట్టుకోవాలండి. చేసుకొని నేను మామూలుది పెడుతున్నాను, ఇలా రింగ్స్ టైప్ది. యాక్చువల్లీ వీటిని మురుకులు అంటారు తెలంగాణలో, జంతికలు అని ఆంధ్రాలో వాళ్ళు కూడా అంటారు. ఇక మనకి జనరల్గా మురుకులు అని అలవాటు. ఇలా పెట్టుకోవాలండి ఈ మౌల్డ్లో. సో ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసేసుకోవాలండి. సో వ్యూవర్స్, మౌల్డ్లో పెట్టుకున్నాక ఈ విధంగా వేసుకోవాలండి. సో వ్యూవర్స్ చూడండి, ఇందాక మనం వేసాం కదా ఒకటి, ఎంత బాగా ఫ్రై అయిందో ఆయిల్లో. ఇదేనండి మురుకులు, జంతికలు అంటే ఇవే చేస్తున్నాను స్నాక్స్ లాగా. కార్న్ఫ్లోర్ కూడా వేసాం కదా, అందుకే ఇంత బాగా అయ్యాయి. నెక్స్ట్ వేసుకుంటాను. సో వ్యూవర్స్, మురుకులు రెడీ అయ్యి చూడండి. అయితే ఆయిల్ కూడా కాగబెట్టి పోసి వాటర్ కూడా కాగబెట్టి పోయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా అయ్యాయండి. చూడండి, ఇగో ఎంత క్రిస్పీ అయ్యాయి చూడండి. సో వ్యూవర్స్, మీరు ట్రై చేయండి, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye everyone.